ఇటీవల కేటీఆర్ గారు ఒక సభను ఉద్దేశించి మాట్లాడుకుంటా తన కూతురు తనని ఇక్కడ ఉంటున్నటువంటి కాలేజీలు బాలేవు, ఇక్కడ ఉండి చదువుకోనికి వ్యవస్థ ఎడికించుంది, ఏదైనా ఒక మంచి కాలేజ్ చూపెట్టు అని అడిగితే నాకు అక్కడ జవాబు లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇంకాస్త వెనక్కి పోతే ఎన్నికల కంటే ముంగట ఇదే కేటీఆర్ కొడుకు అసలు తెలంగాణలో ఉంటున్నటువంటి స్కూళ్ళ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి, వాళ్ళకి కనీస వసతులు లేవు, బాత్రూమ్లు కూడా లేవు అనేటటువంటి వ్యవహారం చెప్పడం జరిగింది. ఈ రెండు అంశాలతోటి మనందరికీ స్పష్టమవుతున్నటువంటి విషయం ఒకటే ఒకటి, 10 ఏళ్ళల్లో మీ పనికిమాలిన పాలనలో మీ పిల్లలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీ కాడ జవాబులు లేవని. మీ కొడుకు అడిగినటువంటి స్కూళ్ళైనా లేకపోతే మీ కూతురు అడిగినటువంటి కాలేజీలైనా 10 ఏళ్ళలో ఒక స్కూల్ కట్టినటువంటి చరిత్ర లేదు, 10 ఏళ్ళలో ఒక మంచి కాలేజ్ నిర్మించినటువంటి చరిత్ర కూడా మీకు లేదు. కానీ విద్యార్థులని మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, పట్టాలు కోసేయాలి, ఆఫీసులు తలగబెట్టాలి, అవసరమైతే అధికారుల మీద దాడులు చేయాలి, మహా అంటే ఏమైపోతుంది, ఎన్ని కేసులు అయితే అంత పెద్ద లీడర్ అవుతాడు అనేటటువంటి మాత్రం యువతను ప్రేరేపించి పక్కదారి పట్టించి వాళ్ళ జీవితాన్ని ఆగం చేసి వాళ్ళ ప్రాణాలను పొట్టన పెట్టుకునేటటువంటి చరిత్ర మాత్రం మీకుంది. 10 ఏళ్ళల్లో చక్కగా చదువు చెప్పినటువంటి వ్యవస్థ, 10 ఏళ్ళల్లో కొలులియనటువంటి వ్యవస్థ, కానీ అధికారం కోసం అదే పిల్లల్ని యువతని మాత్రం అవసరమైతే వాళ్ళని సంపైనా సరే రాజకీయం చేయాలనేటటువంటి కుట్ర. ఈరోజు మరి ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారికి అమెరికా పర్యటనకి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం అనుమతించలే, కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి యూకే నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్కి రావాల్సినటువంటి పరిస్థితి. దేనికోసం పోతుండే ముఖ్యమంత్రి గారు అమెరికాకి అంటే సేమ్ మన కేటీఆర్ కూతురు అన్నది కదా, ఏం కాలేజీలు ఉన్నాయి ఈడ కాలేజీలు లేనందుకే నేను చదువుకోనికి పోతున్నా, ఇక్కడ ఏదైనా ఒక మంచి కాలేజ్ ఉంటే చూపెట్టమని అన్నది. ఆ కాలేజీలు మరి ఇక్కడ లేనప్పుడు ఆ కాలేజీలనే తీసుకొని మన హైదరాబాద్కి ఎందుకు రావద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఐవీ లీగ్ కాలేజెస్ తోటి మరి మాట్లాడుకొని కేంద్రం చేసినటువంటి కొత్త విద్యా విధానంలో వేరే దేశాలలో ఉంటున్నటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి కీర్తి గడించినటువంటి యొక్క కాలేజీలను కూడా మన యొక్క దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని తీసుకొని రావాలనేటటువంటి ప్రయత్నంతో ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతున్నటువంటి దాంట్లో అనుమతిని నిరాకరించి మరి కేంద్రం ఈరోజు అడ్డుపడ్డటువంటి యొక్క తీరుని నేను ఒకసారి చెప్తా ఉన్నా. మీరు ఒకసారి గమనించుండ్రి, మూసీ ప్రక్షాళన అంటే 2 బీజేపీ బీఆర్ఎస్లు 2 కూడా కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాయి. మెట్రో విస్తరణ అంటే కూడా అంతే, సేమ్ ఎట్లా ఆపాలి దీని అనేటటువంటి దాంతో ఆపేటటువంటి ప్రయత్నాలు. ఈరోజు విశ్వవిద్యాలయాలని ఈడికించి మన పిల్లలు ఇంకా ఇంకా చక్కగా ఏముంటాయి అవే తీసుకొచ్చి మన కాడ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పోతే దాన్ని కూడా అనుమతి నిరాకరించి మరి మొండి చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి. మీ పిల్లల చదువుల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం దింపడానికి మాత్రం అనుమతులు ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం అదే పేద మధ్యతరగతి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటిది పిల్లలకి ఇక్కడ ఉన్నత చదువుల కోసం కాలేజీలను ఇడికి తీసుకొని వస్తామంటే మాత్రం ముఖ్యమంత్రి గారికి అనుమతి నిరాకరించేటటువంటి దాంట్లో వీరి యొక్క దుర్బుద్ధిని గమనించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.